స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ ఫీ రింబర్స్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరూ చదువుతూ ఉంటారు. ఫీ రింబర్స్మెంట్ టైంకి రిలీజ్ చేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు కాలేజీలలో. కానీ ఇప్పుడు న్యూగా గవర్నమెంట్ తీసుకొస్తున్న జీవోస్ వల్ల, హైకోర్టు ఆర్డర్స్ వల్ల ఫీ రియంబర్స్మెంట్ రావడం పక్కన పెడితే మీరు ఫస్ట్ కాలేజీలో ఫీ పే చేస్తేనే చదవగలుగుతారు. ఫీ లేదు అంటే ఇంకా చదవడం కూడా కుదరదు. దానికి సంబంధించి హైకోర్టు ఆర్డర్స్, ఈ మధ్య గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోస్ కంప్లీట్గా మీకు క్లియర్గా అర్థమవుతేనే మీకు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి తెలుస్తుంది. ఫీ రింబర్స్మెంట్ తీసుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాల్సిన వీడియో, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాల్సిన వీడియో ఇది. ఇంకా ఫీ రింబర్స్మెంట్ విషయంలో మీరు కనుక ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కంప్లీట్గా ఫీ మొత్తం మీరే పే చేయాలి. పే చేస్తేనే మీరు చదవగలుగుతారు, ఎగ్జామ్స్ రాయగలుగుతారు. అసలు ఫీ పే చేసే కెపాసిటీ లేదు, మా ఇంట్లో ఫీ అమౌంట్ ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఫీ రింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి జాయిన్ అయ్యారు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే లేదు. క్లారిటీగా ప్రతి ఒక్క స్టూడెంట్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎటువంటి సిచ్యువేషన్కి ఫీ రింబర్స్మెంట్ వెళ్ళిపోయింది అనేది మీకు అర్థమవుతేనే మీ ఫ్యూచర్ ఏంటి మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మిగిలిన తెలంగాణ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. సో ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ విషయంలో మనకు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. కాలేజెస్కి ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడం లేదు అని కాలేజెస్ వాళ్ళు మేము మీకు సర్టిఫికెట్స్ ఇవ్వము, మీ ఎగ్జామ్స్ రాయనివ్వము, ఫీ రింబర్స్మెంట్ వచ్చినప్పుడు మీకు ఇస్తాము, మీరు ఫస్ట్ ఫీ పే చేయండి అని చెప్పేది ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఫీ రింబర్స్మెంట్తో సంబంధం లేకుండా నేరుగా విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు పునరుద్ఘాటించింది. హైకోర్టు ఆల్రెడీ కాలేజెస్కి ఫీ రింబర్స్మెంట్ టైంకి రిలీజ్ చేయకపోవడం వల్ల కాలేజెస్ రన్ చేయడం కుదరట్లేదు మాకు అని చెప్పి కాలేజెస్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. దీన్ని బేస్ చేసుకొని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దీనికి మళ్ళీ జీవో నెంబర్ 9 అని గవర్నమెంట్ ఇంకొకటి, జీవో నెంబర్ 7 అని ఇంకొకటి ఇలా రిలీజ్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే కరెక్ట్గా చూడండి. జీవో నెంబరు 7 ఇచ్చినప్పుడు విద్యార్థుల ఖాతాలో ఫీ రియంబర్స్మెంట్ జమ చేసే వరకు ప్రైవేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయరాదని పేర్కొంటూ జీవో నెంబర్ 7పై స్టే ఇచ్చింది. కాలేజ్ వాళ్ళు ఫస్ట్ హైకోర్టుకు వెళ్ళారు. ఇలా ఫీజెస్ రావట్లేదు, మాకు ఫీ రియంబర్స్మెంట్ ఇబ్బంది వల్లే కాలేజ్ రన్ చేయకపోతున్నాం, డైరెక్ట్గా స్టూడెంట్ నుంచి ఫీజు వసూలు చేసుకోండి, ఫీ రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు స్టూడెంట్కి ఇవ్వండి అని చెప్పారు. గవర్నమెంట్ ఏం చేసింది, ఈ టైంలో మేము స్టూడెంట్ అకౌంట్లో మనీ పే చేస్తాము ఫీ రింబర్స్మెంట్ది, అప్పుడు స్టూడెంట్ వచ్చి కాలేజ్కి పే చేస్తారని జీవో ఇచ్చింది. ఈ జీవో ఏం చేసింది, హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఇలా మీరు జీవో ఎలా ఇస్తారు మళ్ళీ అని స్టే ఇచ్చింది. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, జీవో నెంబర్ 9 రిలీజ్ చేసింది. ఈ జీవో నెంబర్ 9లో ఏం చేసింది అంటే మేము విడతల వారీగా రిలీజ్ చేస్తాము అకౌంట్లో, డైరెక్ట్గా 3 మంత్స్కి ఒకసారి అప్లై చేసిన వాళ్ళకి ఒకసారి, 3 మంత్స్ అప్లై చేసిన వాళ్ళకి ఒకసారి ఇలా రిలీజ్ చేస్తామని చెప్తే ఇంకో జీవో రిలీజ్ చేస్తే మళ్ళీ కాలేజ్ వాళ్ళు వెళ్ళి హైకోర్టులో కేసు చేశారు. ఇది కూడా హైకోర్టు నేను ఏదైతే స్టూడెంట్స్ నుంచి డైరెక్ట్గా ఫీజు మీరు తీసుకోవచ్చు అని చెప్పిన దానికి ఉందో దానికి అగెస్ట్గానే మళ్ళీ జీవో నెంబర్ 9 ఇచ్చారని ఈ జీవో పైన కూడా స్టే ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఫైనల్గా హైకోర్టు క్లియర్గా కాలేజెస్ అన్నింటికి మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు తీసుకోండి, ఫీ రింబర్స్మెంట్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పటికే కాలేజెస్కి ఎంత పెండింగ్లో అమౌంట్ ఉంది అనేది ఆల్రెడీ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. ఆ ఫీ రింబర్స్మెంట్ వచ్చేది ఎప్పుడు, మీరు తీసుకునేది ఎప్పుడు. ఫస్ట్ 2 years 3 yearsకి కూడా రాని వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికీ. మీరు ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీగా ఈ ఇయర్ నుంచి ఫీ పే చేయండి అని ఫీ రింబర్స్మెంట్కి సంబంధం లేకుండా మీరు ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళైనా, టోటల్ ఫుల్ అమౌంట్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళైనా, 35K రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళైనా, మిగిలిన MBA MCA ఆర్
ఈ సెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇదే అప్లికేబుల్ అవుతుంది. ఇంకా కాలేజీలో అడ్మిషన్ వెళ్ళగానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు 2026లో జాయిన్ అవుతున్న వాళ్ళంటే మీకు అలాట్మెంట్ లెటర్లో ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. బట్ కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే ఇంకా మీరు ఫీ పే చేయండి, పే చేస్తేనే చదవండి లేకుంటే లేదు అన్నట్టుగానే చేస్తారు. ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కంపల్సరీగా ఫస్ట్ మీరు ఫీ పే చేయండి, లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వం, క్లాసెస్కి అటెండ్ కానివ్వం, ఇలాంటివన్నీ పెడుతూనే ఉంటారు. ఎందుకు? హైకోర్టు కోర్ట్ ఆర్డర్ చూపిస్తారు. మీరేం చేయాలి? అప్పుడు గవర్నమెంట్ వెళ్ళి అడగాలనుకోండి, గవర్నమెంట్ రెస్పాన్స్ ఇస్తుందా? ఇవ్వదు. రెస్పాండ్ అవుతుందా? అవ్వదు. ఆల్రెడీ ఇప్పటికే ఇన్ని టైమ్స్ కోర్టు కేసు జరిగి కోర్టు డైరెక్ట్గా స్టూడెంట్స్ నుంచే ఫీజు వసూలు చేసుకోండి అని చెప్పినప్పటికీ ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయట్లేదు. అలాంటిది కాలేజ్ వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత ఇంకా కాలేజ్ నుంచి మాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే రెస్పాండ్ అవుతుందా? అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. సో ఇక్కడ గవర్నమెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే పిల్లలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుందో ఇది టోటల్గా స్టేట్ గవర్నమెంట్ పే చేయదు, సెంట్రల్ గవర్నమెంట్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫీ రీఎంబర్స్మెంట్ అమౌంట్ కూడా వస్తుంది. దాన్ని కలుపుకొని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు హైకోర్టు ఇలా స్టే ఇచ్చేసి మీరు డైరెక్ట్గా ఫీజులు స్టూడెంట్ దగ్గర నుంచి వసూలు చేసుకోండి అని చెప్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ కూడా స్టే అయిపోతుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. కానీ మేము కరెక్ట్గా ఫీ రింబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని మాత్రం కోర్టులో చెప్పలేదు. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఏం చేశారు? ఇది కరెక్ట్గా కొంతమంది కాదు, తెలంగాణ స్టేట్కి సంబంధించి అందరూ స్టూడెంట్స్ చేయాల్సిన పని. పిటిషన్లో ఇంప్లీడ్ అయిన పలు విద్యార్థులు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ కాలేజీల మధ్య నలిగిపోతున్నామని, ఫీజులు కట్టాలని కాలేజీలు వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఫీజులు కట్టాలని ముందే తెలిస్తే అడ్మిషన్ తీసుకోకుండా ఉండేవాళ్ళమన్నారు. సో ఇప్పుడు దీనిపై మళ్ళీ విచారణ 30 వరకు వాయిదా వేయడం జరిగింది. ఆల్రెడీ జీవో నెంబర్ 7 స్టే ఇచ్చేసింది, 9 స్టే ఇచ్చింది. ఈ రెండింటికి స్టేక్ మీనింగ్ ఏంటి? డైరెక్ట్గా ఫీజులు స్టూడెంట్స్ దగ్గర నుంచే వసూలు చేసుకోండి అని చెప్తూ హైకోర్టు ప్రైవేట్ కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చింది. ఆల్రెడీ థర్డ్ టైం ఇది చెప్పడం. ఫస్ట్ టైం కోర్టు ఆర్డర్ ఇచ్చింది, సెకండ్ టైం జీవో నెంబర్ 7 ఇస్తే మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది స్టే ఇచ్చేసి, థర్డ్ టైం కూడా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? కోర్టు డిసిషనే ఫైనల్ కాబోతుంది. కాలేజ్ వాళ్ళకే ఫుల్ పర్మిషన్ వచ్చేస్తాయి ఫీజులు స్టూడెంట్స్ దగ్గర నుంచే తీసుకోవాలి అని చెప్పడానికి. ఇప్పుడు మీరు కనుక రెస్పాండ్ అవ్వకపోతే, మీరు కనుక దీనిపైన సీరియస్గా అందరు స్టూడెంట్స్ కలిసికట్టుగా వెళ్ళకపోతే ఉండకపోతే మీరు మాత్రం నష్టపోక తప్పదు. ముఖ్యంగా ఫీ రింబర్స్మెంట్ వస్తేనే చదువుతామన్న స్టూడెంట్స్ మాత్రం, ఇంకా మీరు ఫీ పే చేయలేము అంత బర్డెన్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది గవర్నమెంట్ ఎప్పుడు మీకు ఫీ రింబర్స్మెంట్ మీ అకౌంట్లో వేస్తుందో తెలియదు. కానీ ముందుగా ఫీ అమౌంట్ కాలేజీలో కంపల్సరీగా మీరు పే చేయాల్సిందే ఇకపై. థ్యాంక్ యూ. దీనికి ఎంతమంది ఎలా రెస్పాండ్ అవుతారనేది ఇంకా మీ ఇష్టం.